హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేవా కలాక్స్కి. ఏంటండి జీవితం అనుకుంటున్నారా? ఎప్పుడు టెన్షన్లు, గడపడం, చిరాకులు, ఈ సమస్యలేనా? మరి వేరే లేవా? నవ్వుతూ హాయిగా సంతోషంగా జీవిద్దామని ఉంటుంది కదా మనకు కూడాను. అందరికీ ఉంటుందండి, ఎందుకు ఉండదు? ప్రతి ఒక్కళ్ళ కోరిక అదే. కానీ ఇవాళ రేపు మనకి ఏమిటో జీవితంలో నవ్వు అన్నది చాలా తగ్గిపోయింది. హాస్యము, జోక్స్ వేసుకోవడము, నవ్వుకోవడము, మనసారా నవ్వుకోవడము చాలా అంటే చాలా తగ్గిపోయింది. అలాంటి ఇప్పుడు ఎవరైనా ఉన్నాం అనుకోండి, ఏ 6 నెలలకో 3 నెలలకో ఏదో నవ్వుతాం. ఓసారి ఎవడో మనం బాగా మనసుకి ఇష్టమైన వాళ్ళు మంచి జోక్స్ వేస్తేనో, లేకపోతే మంచి విషయాలు చెప్తేనో, వాళ్ళ జీవిత అనుభవాలను చెప్తేనో మనస్ఫూర్తిగా నవ్వగలుగుతాం. అంతేగాని మనంతటా మనము అబ్బాయి వాళ్ళు సంతోషంగా హ్యాపీగా గడిపామని ఒక్క మనిషిని అని ఇలా గుండెల మీద చేసుకున్న మనుషులు ఎవరన్నా ఉన్నారా? మీలో ఎవరన్నా ఉంటే చెప్పండి. మాకు రోజు హ్యాపీగా గడుస్తుంది, మేము ఏ రోజు టెన్షన్ పడలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చెప్పండి. నేనైతే ఇటు అటుగా కూడా ఉంటాను. ఎక్కువ టెన్షన్లే అంటే ఎందుకు వస్తాయండి ఇవన్నీను? ఈ టెన్షన్లు, సంతోషం లేకపోవడం అన్నది ఏంటి కారణం? మనకి మనమే కారణం. ఏమిటి కారణం? మన ఆలోచన విధానం కారణం. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్. మనకి పాజిటివ్గా ఆలోచించాం, ప్రతి విషయంలో కూడా ముందేమి తీస్తాం? నెగిటివ్ బయటికి తీస్తాం. నవ్వు రాదు, బాధ వస్తుంది. అదే అందులో పాజిటివ్గా తీసుకొని సంతోషంగా నవ్వుతూ ఎంతో హ్యాపీగా జీవితం గడిపాం అనుకోండి, అసలు జీవితం ఎంత ఈజీగా తొందరగా రోజులు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. లేదు ఇలాగ మనం నెగిటివ్గా ఆలోచిస్తూ భారంగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, రోజులు చాలా భారంగా మెల్లగా 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 నడుస్తూనే ఉంటుంది. అది బాగుంటుందా, ఇది బాగుంటుందా? నాకైతే నవ్వుతూ సంతోషంగా నలుగురిలోనే ఉండాలని ఉంటుంది. నాకు ఎప్పుడు జీవితం ఉండాలి. ఒంటరిగా ఉండడం, ఏదో ఇద్దరమే ఉన్నాం చాలే అన్నట్టు ఉండదు. ఎంత అనారోగ్యంగా ఉన్నా నేను నవ్వుతూ సంతోషంగానే ఉంటాను. నేను హాస్పిటల్లో నీకు ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గొప్ప అనుకోకండి. 1 వీక్ ఐసీయూలో ఉన్నా. నేను అందరినీ నవ్వించే నేను నవ్వుతూ సంతోషంగా గడిపాను. అక్కడ వాడు కూడా ఆశ్చర్యపడాడు. నాకు అలాంటి అట్మాస్ఫియర్ ఇష్టం. ఏముందండి, జబ్బు వచ్చింది, ఉన్నాం, నేను రికవరీ అయిపోతాను, వెళ్ళిపోతానని మనోధైర్యమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది, వచ్చింది. సంతోషంగా ఉన్నాను, వచ్చాను. వాళ్ళందరూ అనేవారు, ఆంటీ గారు మీరు ఏంటి అసలు ఇంత ధైర్యం, మీకు వచ్చిన జబ్బు ఎలాంటిది అంటే, నాకేం కాలే అయ్యా, నేను శుభ్రంగా ఉన్నాను, మాట్లాడకండి, మీరు చెప్పకండి. ఆ చిన్న పిల్లలు, ఆ నర్సులు వాళ్ళందరూ అంతా సరదాగా మాట్లాడాను, చెప్పేసాను, వచ్చాను. హ్యాపీయెస్ట్ లైఫ్. ఇప్పుడు నేను చక్కగా సంతోషంగా ఉన్నాను. ఏదో నా ఉంటో బాగుండమో బాగోలేపడమో, ఏదో నా పెద్ద కొడుకు కోడలు కొన్నాళ్ళు, మా చిన్నవాడు కోడలు కొంతమంది పిల్లలు 2 నెలలు 3 నెలలు బట్టి ఇంటి నిండా పిల్లలు ఉన్నారా, వాళ్ళతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నానా? తిరగలేకపోవడం. మా ఫోన్లేండి, ఇన్నాళ్ళు తిరిగాను, ఇప్పుడు తిరగలేదు. ఇంకొక నెల, మళ్ళీ నెల 2-3 తారీఖులే డాక్టర్ చెప్పకపోతే నేను కూడా తిరగడం మొదలెడతాను. దానికి ఏముందండి? పిల్లలు తిరిగారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పూణే నుంచి వచ్చారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఏమండి, తల్లిదండ్రులుగా ఎప్పుడు సంతోషం ఉంటుంది. పిల్లలు హ్యాపీగా ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితం. వాళ్ళు మనని ప్రేమగా చూసుకుంటున్నారు, చాలు మంచిగా అన్నమాట. అందుకని ఎప్పుడు కూడానండి పాజిటివ్గా ఆలోచించుకున్నాం అనుకోండి, మనకి ఏమీ ప్రాబ్లమ్స్ రావు. వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి అన్నమాట. మన ఆలోచన విధానాన్ని బట్టి మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే చిన్నగా నేనేంటంటే హాస్యం తెప్పించేటట్టు, నవ్వుతూ జీవితంలో గడిపేటట్టు ఉండేందుకు ఒక చిన్న కథ చెప్తాను, తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం. చలో వీడియోలోకి. ఒక్కసారి నవ్వుతూ బతకండి, మీ జీవితంలో మార్పు మీకే తెలుస్తుంది. అవును కదా? చెప్పాను కదండి, మన జీవితం ఒక కాపీ పేస్ట్. ఇప్పుడు మనం వీటిలో కాపీ నొక్కుతాం, దాని మీద పేస్ట్ నొక్కుతాం, అదే అనమాట. అంటే పొద్దున్న లేస్తామా, కాఫీలు పెడతామా, టీలు పెడతామా, టిఫిన్లు చేస్తామా, వంటలు చేస్తామా, ఆఫీసులు పరిగెట్టే వాళ్ళు ఆఫీసులో, ఇంట్లో ఉన్న గృహిణులు ఇంట్లో పనులు, ఇదే జీవితం అయిపోతుంది కదా. మీ అందరికీ ఇందులోంచి బాగా బయటికి రావడానికి మంచి హాస్యమైన కథ ఒకటి చెప్తాను. అది వినండి, విన్న తర్వాత ఎలా ఉందో కామెంట్లో పెట్టి అనుకోవచ్చు. నవ్వే ఉంటండి, నవ్వితే ఏముంటుందండి? నవ్వే శక్తి, నవ్వే బలము, మనం ఎంత నవ్వుతుంటామో మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎన్నో ఉన్నాయండి నవ్వుతో చెప్పుకోవాలంటే. మన బాడీలోని ప్రతి పార్ట్కి ఒక్కొక్క నవ్వుకి ఒక్కొక్క మంచి మాట ఉంది. కానీ అన్నిటికీ కలిపి ఒకటే చెప్తున్నాను, ఏమిటంటే నవ్వే మన బలము, నవ్వే మన నమ్మకం అనుకోండి. చక్కగా అన్నీ మీరు అలా నవ్వుతూ ఉంటారు, ముందుకు సాగుతూ ఉంటారు మంచి జీవితాన్ని గడపడానికి. అనగానగా ఊర్లో తాత ఉన్నానండి, రామయ్య తాత అని. ఆ రామయ్య తాతమని ఈ రామ్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతను ఆటోలోనేమో కూర్చొని వెళ్తున్నాడు. ఈ రామ్ అన్నవాడు మంచి యువకుడు, మంచి యూత్లో ఉన్నాడు.
ఏం చేస్తాడు, ఈ మొబైల్లో పాటలు పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, గెంతుతున్నాడు, అంటే ఆటోలో కూర్చొని ఊగుతున్నాడు, నడుపుతున్నాడు. ఈ తాత అన్నాడు, నీకు ఇదే జీవితమా, ఇంతేనా, నీకు ఇలా సరిపోతుందా జీవితము అని అడిగాడు. ఇలా నడుపుకుంటూ ఆటో నడుపుకుంటూ ఇలా గడిపేయడమేనా, రిలాక్స్ అవ్వా ఒక్కరోజు కూడా నువ్వు అని అతని తాత ఆటో డ్రైవర్. అప్పుడు రామన్ అతను చెప్పాడు, తాతయ్య టైం లేదు, టైం లేని వాళ్ళకి బతికే హక్కు లేదని నేను వాట్సాప్ మెసేజ్లో చదివాను తాతయ్య అని చెప్తాడనమాట ఆ రామయ్యకి. అప్పుడు తాతయ్య పక్క అన్నవి, ఓహో నువ్వు జీవించట్లేదా, టైం ఏదో స్పెండ్ చేసేస్తున్నావు అంతేనా అన్నాడు. తాతయ్య నవ్వుతుంటే ఇంతట్లో సిగ్నల్ లైట్ వస్తుంది, అక్కడ ఆటో ఆగిపోయింది. ఈ రామన్న యువకుడు కదా, అతను ఫోన్ తీసి చూసుకుంటున్నాడు. ఇతనేమో మిగిలిన ఆటో వాళ్ళతో షేరింగ్ ఆటో లాగా అనమాట. మిగిలిన ఆటో వాళ్ళలో కూర్చుని వాళ్ళందరినీ చూస్తూ ఇటు అటు బయటికి అందరినీ చూస్తూ నవ్వుతూ చూస్తున్నాడు అందరినీ. మీకేమిటి తాతయ్య, మీకేమీ లేదు, నా టైం వేస్ట్ అయిపోతుంది తాతయ్య, ఏమిటో మీరు అలా నవ్వుతారు కానీ అంటాడు. అప్పుడు ఈ తాతయ్య చెప్తాడనమాట, నాకు టైం లేకపోవడం నీ టైం వేస్ట్ అవ్వడం కదా, మా టైంలోని నేను యువకుడిగా ఉన్నప్పుడు ఈ ట్రాఫిక్ నాకు ఒక పిక్నిక్ లాగా ఉండేది. అంటే పిక్నిక్లా అంటే నేను చక్కగా ట్రాఫిక్లో సిగ్నల్గా లైట్ పడ్డప్పుడు ఆటో ఆగినా ఏదాగినా చక్కగా చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ నవ్వుతూ పాకరిస్తూ సంతోషంగా మాట్లాడుతూ కూర్చునేవాడిని. నాకు టైం తెలిసేది కాదు, ఈ ట్రాఫిక్లో ఎంతసేపు ఉన్నానో తెలిసేది కాదు, నాకు హ్యాపీగా ఉండేదండి. అప్పుడే ఎవరెవరో పరిచయాలు అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని పలకరిస్తుంటారు. అరే అప్పుడే గ్రీన్ లైట్ వచ్చిందే, వాళ్ళతో మాట్లాడలేదే, వాళ్ళు ఏంటో సగమే చెప్పారే, ఇలా అనుకునేవాడిని. నీకేమో టైం చాలట్లేదండి. ఏంటయ్యా అసలు మీ టైం అప్పుడు 24 గంటలు ఉంది, ఇప్పుడు 24 గంటలు. మేము వయసులో గడిపాం, మీరు వయసులో గడిపారు, కానీ మీరేం చేస్తున్నారు, మనసారా నవ్వుకుంటున్నారా, మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడు టెన్షన్ లేక గడుపుతున్నారు. నేను ఎప్పుడు అలా గడపలేదయ్యా రామ్ అంటాడు. దీనిలోంచి మనం నేర్చుకుంది అంటే ఒక జీవిత పాఠం, ఒక మోటివేషను. దాని గురించి కొన్ని పాయింట్స్ మళ్ళీ చెప్తాం. జీవితం అంటే ఏం చేస్తాం, చాలా సీరియస్గా అమ్మో జీవితం, అమ్మో అయిపోతుంది, అమ్మో ఇది అయిపోతుంది, ఏమిటండి ఏది మనం వెనకాల వస్తుంది, ఏది మనం పట్టుకెళ్తామా, లేదంటే ఏది ఈ నిమిషంలో మనం చేసిందే ఎంజాయ్ చేసిందే జీవితం. నన్ను అడిగితే నాకైతే అంతే. ఈ గంట నలుగురితో మాట్లాడేమో హ్యాపీ, ఈ గంట ఎంతసేపు కుళ్ళు కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవడం, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవడం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. హ్యాపీగా మనం మాట్లాడుకున్నామా ఉన్నంతసేపు మనం కామెడీగా, మనకి ఎంత అవసరమో అంత, ఎవరితోటైనా కూడా ఎంత అవసరమో అంతవరకు నవ్వుతూ సంతోషంగా మాట్లాడనుకోండి, జీవితం చాలా తొందరగా చాలా హ్యాపీగా, అసలు ఈ అబ్బాయి ఎంత పరిగెడుతున్నాయి రోజులు అనిపిస్తుంది. ఈ ట్రాజడీలో నెగిటివ్గా ఆలోచిస్తూ కష్టాలే తలుచుకుంటాం అనుకోండి, అబ్బాయి ఇంకా పొద్దునే ఉన్నాం, మధ్యాహ్నంలోనే ఉన్నామా, సాయంత్రం రేపు అవ్వాలి, రాత్రి అవ్వాలి, రేపు ఎప్పుడవుతుందో, అయ్య బాబోయ్ ఏంటి ఇంత డల్గా ఉంది జీవితం, రోజు ఇలా గడుస్తుంది ఏమిటి అనుకో. కానీ అలా కాకుండా జీవితాన్ని లైట్గా తీసుకోండి, ఒక కామెడీగా తీసుకోండి. మనం ఈ భూమి మీదకి ఒక నాటక ప్రపంచంలో వచ్చిన నాటకాలు వేసేటప్పుడు రంగస్థలం మీదకి నాటకం వేసి కొంతమంది వెళ్ళిపోతారు చూసారా, అయిపోయాక నాటకం అయిపోయాక తెర దిగ్గానే వెళ్ళిపోతారు. మనం కూడా అంతే, ఎప్పుడు మనకి తెర దిగుతుందో తెలియదు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసు వాళ్ళైనా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, 100 ఏళ్ళు 150 105 ఏళ్ళు వాళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మనకేం వయసుతో పరిమితి లేదు. కానీ ఉన్నన్నాళ్ళు లైఫ్ని చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీ అనుకున్నట్టుగా మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిస్తాం అనుకోండి, ఏమీ ఉండదు అందులో, ఇంకా హ్యాపీగా గడుపుదాం. అదే లేదు మనం అయ్యో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఈ సమస్యలు ఆ కష్టాలు అనుకుంటే జీవితం అన్నది ముందుకే సాగదు. ఏ రోజు తృప్తికరమైన జీవితం మనం గడపలేము. అయితే బాధలు ఉండవా అంటారు, బాధలు ఉంటాయి. ఆ బాధల్ని కూడా నవ్వుతూ స్వీకరించండి, సమస్యల్ని కూడా నవ్వుతూ స్వీకరించండి. అప్పుడు పరిష్కారం కూడా చాలా తొందరగా అవుతుంది. బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని ఆలోచిస్తూ బెంగపెట్టుకుంటూ కూర్చోడం కన్నా, ఆ బాధలు ఎక్కడి నుంచి వచ్చాయి, సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి పరిష్కార మార్గం ఏంటి అని మనం సంతోషంగా ఆలోచించడం మొదలెడితే మా పాజిటివ్గాను మన జీవితం చాలా సంతోషంగా పాజిటివ్గా నడుస్తుంది. అంతేగాని మనం అదే బాధలతోటి బాధలున్నాయని బెంగ పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా మన జీవితం అన్నది చాలా కుంటుగుర్రల్లాగా మెల్లిగా బాధలతోటి సమస్యలతోటి నడుస్తుంది. ఇంక ఎప్పటికీ నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని ఉంచుకోలేవు, పెంచుకోలేవు. ఈ నవ్వడం అనేది ఏంటి, మనం ఊపిరి ఎలా తీసుకుని ఎలా వదులుతాము, నవ్వడం కూడా మన జీవితంలో ఎప్పుడు నవ్వు మొహమే ఉండాలి. కష్టాలు ఉండవా, ఉంటాయి, ఎవరికి లేవు కష్టాలు, ఏ ప్రాణికి లేవు కష్టాలు, ఏ ప్రాణికి తగ్గట్టు రాబడి, ఏ వయసుకు తగ్గట్టు మనుషులకి ఆ వయసుకి కష్టాలు ఉంటాయి.
అన్నిటిని బుర్రలో పెట్టుకొని ఈ బుర్రను చెత్త బుట్ట చేసేసుకొని ఒంటికి అనారోగ్యాలు తెచ్చుకుంటే ఏమీ ఉండదు. ఆలోచించడేది పాజిటివ్గా ఆలోచించాలి. మనం నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ ఎదురేదేమనుకోండి మన జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. కాబట్టి నవ్వడం అనేది మనం ఊపిరి తీసుకొని వదిలినట్టుగానే మనం 24 గంటలు ఊపిరి ఎప్పుడైతే ఊపిరి వదలమో ఊపిరి తీసుకోము, ఎప్పుడైతే ఊపిరి తీసుకోమో అప్పుడు మన ప్రాణం ఆగిపోతుంది. మన నవ్వు కూడా అప్పుడే ఆగాలి. అప్పటిదాకా అలా నవ్వుతూనే ఉండాలన్నమాట మనం. అప్పుడు జీవితంలోని మీకు మంచి తీపికరమైన గుర్తులతోటి ఎంతో ఆనందంగానూ జీవితాన్ని గడప. ప్రతిరోజునండి కొంచెం సేపు కుటుంబ సభ్యులతో టైం కేటాయించండి, స్నేహితులతో కేటాయించండి. మీరు ఉద్యోగం చేసే దగ్గరైతే ఉద్యోగం, గృహిణులు అయితే ఇరుగు పొరుగు వాళ్ళతో 5-10 నిమిషాలు రోజు, ఎక్కువసేపు మరీ అవతల వాళ్ళకి సుత్తి కొట్టకూడదు, మనకు సుత్తి నవ్వుతూ చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ, నీకు చేత కాకపోతే ఎక్కడో జోక్స్ చదివి ఆ జోక్స్ చెప్పారనుకోండి అవతల వాళ్ళు ఎంతో నవ్వుతారు. మనతో పాటు అవతల వాళ్ళు నవ్వించామంటే వాడికి ఎంతో భారాన్ని దించినట్టేనండి. కాబట్టి ఇవన్నీ నవ్వుతూ గడపడానికి వీళ్ళందరితో పాటు టైం స్పెండ్ చేయండి రోజును. టైం లేదు, నాకు ఇదే చాలు, ఇంట్లో నా మొబైల్ చాలు, నా ఫోన్ చాలు, నా టీవీ చాలు అనుకోకండి. అవన్నీ పక్కన పెట్టేయండి. రోజు 10 నిమిషాలు మీరు నవ్వుతూ అవతల వాళ్ళు నవ్వించడానికి ప్రయత్నం అయిపోతుందా. ఇవన్నీ అయిపోయాక మీరు ఏం చేస్తారు సార్, రోజు పడుకునే ముందు అద్దంలో ఒక 2 నిమిషాలు మీ మొహాన్ని మీరే చూసుకుంటూ, మిమ్మల్ని మీరే చూసుకోండి, మొహం కదా, మిమ్మల్ని మీరే చూసుకుంటూ నవ్వండి. లావుగా ఉన్నాను, ఏంటి ఇంత లావు, నేను ఇంత లావు ఉన్నాను ఏమిటి, ఇంత పొట్ట ఏమిటి, ఇంత లావు చేతులు ఏమిటి, ఏంటి నేను ఇలా ఉన్నాను అరే అనుకుంటే నవ్వుకోండి, సంతోషంగా నవ్వుకోండి. ఉన్నాను బాబు ఇంత లావు ఎలాగని బెగ్గపెట్టుకుంటే ఇంకా లావు అయిపోతారు. ఇది ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. లేదు కొంచెం మనకి ఏదో ముక్కు వంకరో కాను, దేవుడు ఎందుకు నాకు ఇలా ఇచ్చాడు, ఇది కూడా ఒక అందంగా ఉంది కదా, నా ముక్కు వంకరగా ఉంది కదా, దేవుడు నాకు ఎందుకే ఇచ్చాడేమో, ఇంకా అందరు రెట్టింపోవడానికి ఇచ్చాడేమో అని మిమ్మల్ని మీరు చూసి పొగుడుకొని నవ్వుకోండి. అసలు మిమ్మల్ని ఎప్పుడూ ఆపలేడు అలా అనుకున్నప్పుడు. అంతేకాదు అబ్బా ఆవిడ తెల్లగా ఉంది, నేనేంటి ఇంత నల్లగా ఉన్నాను అనుకోండి, నలుపు ఏంటి, ఎండలోకి వెళ్ళినా ఇదే నలుపు ఉంటుంది, నీడలో ఉన్న ఇదే నలుపు ఉంటుంది, నలుపు బాగా నాణ్యమైంది, తెలిపే ఉంది. వాళ్ళు కొంచెం ఎండలోకి వెళ్తే నాలాగే నల్లగా అయిపోతారు, నాకు ఆ రంగు మారుతానికి సమస్య లేదు కదా అహహా అనుకొని మనకి మనమే పొగడేసుకొని మనకి మనమే నవ్వుకుంటూ ఏవో రోజో 2 పాయింట్లు 3 పాయింట్లు పెట్టుకోండి, చెప్పుకోండి, నవ్వుకోండి అద్దంలో చూసి. అసలు మీకు రాత్రి పడుకున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుందో మీకు మీరే తెలుసుకుంటారు. పొద్దున్న కూడా అదే తలుచుకొని లేచారనుకోండి, ఇంకా ఆ రోజుల్లో ఇంక చెప్పొద్దు, నవ్వుతూనే ఉంటాం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానే కానీ నాకు నవ్వు ఆగట్లేదు, ఇవన్నీ ఇంత చేస్తే ఇంత బాగుంటుంది కదా. అందుకు నేను ఎక్కువగా నవ్వడానికే ప్రయత్నం చేస్తాను, నవ్వుతూనే ఉంటాను. నా వీడియోలు కూడా మీరు గమనించండి, సీరియస్గా కూర్చొని సీరియస్ టాపిక్స్ చెప్పినా కూడా చిరునవ్వు ఎక్కడికి పోదు. ఉంటాయి సమస్యలు అనేవి, కానీ వాటిని ఎదురీదడమే మనిషిలో ఉన్న గొప్పతనం అండి. అది నవ్వుతూ ఎదిరించడమే. పని చెయ్యాలి, పనులు అందరూ ఎవరి పని వాళ్ళు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. కానీ ఎవరు ఏ పని చేసుకున్నా వాళ్ళకి లక్ష్యం పెట్టుకోవాలి. ఈ పని ఇంత టైంలో ఇంతలా ఇలా సక్సెస్గా ఇలా అయిపోవాలని లక్ష్యం పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలోకి సంతోషాన్ని ఆహ్వానించగలరు. నవ్వుతూ అంటే అది కూడా మీరు సీరియస్గా పెట్టుకుని అబ్బా ఇలా చెయ్యాలి అలా చేయాలి అమ్మ అనుకోకండి. ఇది ఎంతసేపు తలుచుకుంటాను 5 నిమిషాల పని అనుకుని సంతోషంగా మొదలెట్టారనుకోండి, నిజంగా అది అరగంట పని అయినా 10 నిమిషాల్లో చేసి పెట్టిస్తారు. ఎందుకంటే మీ మనసులో ఒత్తిడి లేదు, మీ బుర్రలో ఆలోచనలు లేవు, ఆ పనిని ఈజీగా చేసేయగలుగుతారు. మా పని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. మనసులో ఒత్తిడి, బుర్రలో ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏది కనిపించదు వినిపించదు అన్నట్టు అసలు కాన్సన్ట్రేషన్ చేయలేము, దాని మీద ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము. ఇలా అనుకుంటూను నాకేంటి చేసి అనుకుంటే మైండ్కి బ్రేక్ ఇచ్చిన వాడు అవుతాం. చక్కగా మన బుర్రలో మంచి మంచి ఆలోచనలు పెంచుకోవాలి తప్ప ఈ టెన్షన్లు ఇవన్నీ కూడా తోసేసి మంచి సంతోషమైనకరమైనవి మంచి ఆలోచనలతోటి పని మొదలెట్టి ఇది నేను చేసేయగలను, ఇది ఎంతసేపు చేయగలను, ఇలా చేయగలను అలా చేయగలను వస్తుంది. మాటలు ఎంత ఈజీగా చెప్తామో పనులు కూడా అంత ఈజీగా చేయడానికి ప్రయత్నం చేస్తే నిజంగా అందులో ఉన్న హ్యాపీనెస్ అండి ఎవ్వరూ తీసుకురాలేరండి. మన పని మనం టైం టు టైం చేసుకుని సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసుకోలేమనుకోండి, నిజంగా మనకే మనసులోంచి ఎక్కడో చెప్పలేని ఆనందం తనుకొని వస్తుంది. అవునా కదా, ఎంత ఆనందంగా ఉంటుంది. మనసులో ఎప్పుడైతే ఆనందం మొహంలో అది నవ్వు ఎక్కడికి ఎప్పుడు తెచ్చుకోమని చెప్పక్కర్లేదు, ఆ నవ్వు ఆటోమేటిక్గా మన మొహంలో అలా వస్తూనే ఉంటుంది. ఆ మొహంలో నవ్వు రావడం ఏంటి, మన మొహంలో గ్లో వస్తుంది.
ఇక్కడ నలుపు తెలుపు వంకర, ముక్కు వంకర, కాలు వంకర, కన్ను వంకర, బెల్లకన్ను ఇదేమీ సంబంధం. మన నవ్వే మనని అన్నిటినీ కప్పేసి అందంగా, ఆకర్షణీయంగా, సంతోషంగా కనిపిస్తాం అవతల వాళ్ళకి. మనం ఇలా చెప్పాను కదా, జీవితాన్ని సీరియస్గా తీసుకోకూడదు, మనం అన్నీ వదిలిద్దాము కాదండో. జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి, అందులో కూడా నవ్వుతూ సంతోషంగా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటేనండి ప్రతి విషయాన్ని మనం చాలా బలవంతంగా చేస్తున్నట్టు, ఇంత బాధగా చేస్తున్నట్టు అనిపిస్తుంది చూసారా. అదే మనం బతకడాన్ని ఎలా బతుకుతున్నాము అన్నది మర్చిపోతున్నాం అనమాట. కాబట్టి అస్సలు తీసుకోకండి, ఏది సీరియస్గా తీసుకోకండి. అంటే అలాగని మరీ తేలిగ్గా కాదు, మరీ అంత సీరియస్గా తీసుకోగలరు. ఏవో కొన్ని చాలా చెప్పలేని క్లిష్ట పరిస్థితులు వస్తున్నప్పుడే మనం అలా తీసుకోవాలి. అప్పుడు కూడా సీరియస్గా తీసుకున్నాం అనుకోండి, ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడలేము. కాబట్టి అది కూడా కొంచెం ఆలోచించి, కొంచెం మనసుకు ఉల్లాసంగా చేసుకొని ఆలోచించమంటే ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడానికి మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్బుక్, లేకపోతే ఐటీ రిటర్ను ఇవన్నీ ఉంటాయి సార్. అవన్నీ జీవితంలో అవసరమే. వాటితో పాటు మన హృదయానికి సంతోషం కూడా చాలా చాలా. మన హృదయానికి సంతోషం అవసరం అంటే ఎలా ఉండాలి? మనం యాక్టివ్గా ఉండాలి. ఎంత యాక్టివ్గా ఉంటే మన హృదయం కూడా అంత సంతోషంగానూ ఉంటుంది. కాబట్టి యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం. అందుకే అంటారండి, జీవితం అన్నదండి, మన జీవితం ఒక బిర్యానీతో, వేడివేడి బిర్యానీ లాంటిది అనమాట. ఆ వేడివేడి బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో, అది చల్లారిపోతే దాని రుచి ఉండిపోతుంది, చప్పబడిపోతుంది, తినలేము. అలాగే జీవితం కూడానండి, ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ గడిపినంతకాలం చక్కగా గబగబా నడుస్తుంది. ఎప్పుడైతే నువ్వు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మనసులో అన్ని బెంగలు పెట్టుకుంటావో అప్పుడు నీ జీవితం గడవడం చాలా చాలా కష్టం. కాబట్టి నవ్విస్తూ ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడాను. ఎంత నవ్వుతూ ఉంటామో, అవతల వాళ్ళని ఎంత నవ్విస్తూ ఉంటామో, అవతల వాళ్ళకి మనం ప్రాణం పోసినట్టే అవుతుంది. నిజంగా అయితే అదంత పుణ్యఫలం అండి. అవతల వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నవాళ్ళు కూడా నవ్వించడానికి ప్రయత్నం చేసి, అంటే అలాగని పక్క నవ్వేయకల, వాళ్ళ బాధలు మర్చిపోయేటట్టు మంచి మంచి మాటలు చెప్పి, వాళ్ళ మొహంలో చిన్న చిరునవ్వు వచ్చేటట్టు మనం మాట్లాడితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఇంత సమస్యల్లో ఉన్న ఓ స్నేహితుడుగానో, ఓ కజిన్గానో, ఓ అన్నదమ్ముడుగానో, ఓ అప్పచెల్లెలుగానో, ఎవరితోటైనా, ఓ తల్లి కొడుకుగానో, తండ్రి కొడుకుగానో, కూతుర్లుగానో, ఎవరితో ఏ రిలేషన్ తోటైనా కూడానండి, వాళ్ళ మొహంలో టెన్షన్ నుంచి మనం బయటికి తీసుకొచ్చి చిన్న చిరునవ్వు అందించాం అనుకోండి చాలు, వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళని చూస్తే బప్పని వాళ్ళ మొహంలో నవ్వు చూసాం కదా, చాలా సంతోషంగా ఉంది అనమాట. ఇలా జీవితంలోనండి ఎవరికైనా ఈ చిన్న హెల్ప్ చేయండి. సీరియస్గా ఉన్న వాళ్ళని చాలా తేలిగ్గా దాన్ని తీసేసి, ఎంతో అరటిపండు వచ్చి ఇచ్చినట్టుగా సమస్యను తేలికపరిచేసి వాళ్ళు నవ్వేటట్టు చెయ్యండి. అంతకన్నా జీవితంలో ఎవరికీ ఏ అదృష్టమో కలిసి రాదండి. ఏమంటారు? ఇది బాగుందంటారా, బాగోలేదంటారా? వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ అసలు మర్చిపోకండి. అవునా? తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నవ్వుతూ అడుగుతున్నాను, మీరు నవ్వుతూ ఇవ్వండి చక్కగా. మీరు కూడాను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉందాం మన అందరం. కాబట్టి జీవితాన్ని చెప్పాను కదా, మళ్ళీ చెప్పేది ఏంటంటే హాస్యాస్పదంగా తీసుకోండి. అలాగని అన్నీ కాదు, చాలా మటుకు అన్నీ నవ్వుతూ సంతోషంగా తీసుకున్నారనుకోండి, జీవితంలో సమస్యలు రావని కదా, వచ్చే సమస్యల్ని కూడా నవ్వుతూ స్వీకరించండి. సుఖాలు ఒకటే కాదు, కష్టాలు కూడా వస్తేనే సుఖాలు రుచి తెలుస్తుంది. కాబట్టి దీన్ని కూడా సమానంగా స్వీకరించి దేన్నైనా చిరునవ్వుతో స్వీకరించండి. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. ఇదండి వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను ప్రశ్న అడిగాను కదా, దానికి సూది జవాబు. ఇవాళ ప్రశ్న ఏంటంటే, నేను ఎంతో అవసరాన్ని వేస్తాను, కానీ అంతలోనే అవసరం లేదని తీసేస్తాను. నేను ఎవరినండి? మీకు తెలుసా? నేనెవరినో మీకు తెలిస్తే కామెంట్లో జవాబు పెట్టి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.